అడుగుతా ఉన్నా, 5 ఏళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు. 5 ఏళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు. 5 ఏళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా. మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. నా చేతికి మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల పేరిట ఈ 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మల కోసం ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇల్లులు కడుతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళు SOS బటన్ నొక్కడం ద్వారానో లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారానో దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన, భద్రత ఇచ్చిన, ఆ ఫోన్లో ఆ దిశ యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీసు ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు దేశంలోనే ఇది చాలా ముఖ్యం. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెల పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు 3,000 రూపాయలు నెలకు 1వ తేదీన అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల చేతిలో, అభాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతిలో, ఆ దివ్యాంగుల చేతిలో పెన్షన్ పెడుతూ వాలంటీర్ను నేరుగా ఇంటికే పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వని విధంగా 3,000 రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 66 లక్షల మందికి నా అవ్వలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు ఈ 66 లక్షల్లో 45 లక్షల మంది కేవలం నా అవ్వలు, వితంతువులైన నా అక్క చెల్లెమ్మలు ఉన్నారని వీరందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టమని చెప్పి ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఆడపడుచును కోరుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి అక్షరాల ప్రతి ఇంటికి ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన సొమ్ము అక్షరాల 2,70,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా.